హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనంత. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారో, అలానే ఎవరైతే పెట్టుకోలేదో కామెంట్ చేయండి. ఈరోజైతే ఆషాఢ మాసం అంటే సగం అయితే అయిపోయింది, ఇంకా సగంలో అయితే మేము పెట్టుకుంటాం. బట్ మాకైతే రెగ్యులర్గా దొరుకుతూనే ఉండిద్ది, కానీ ఇంట్లో పనుల వల్ల అలానే మధ్యాహ్నం నుంచి గేదెలకి వెళ్ళడం వల్ల అయితే మేమైతే కోసుకోవడం లేదు. అందుకని అయితే ఈరోజు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. అమ్మ గోరంట్లాగా అంటే ఈరోజు అయితే కోసాను. అసలు ఆషాఢ మాసంలోనే గోరంటాకు ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే, ఆషాఢ మాసంలో గోరంటాకు అనేది అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్ళిద్దంట. అందుకనైతే ఆషాఢ మాసంలో గోరంటాకు అనేది చాలా ఎర్రగా పండిద్ది. అదేగాక నిండు ముత్తైదులు పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఆషాఢ మాసంలో 5 సార్లు అయితే పెట్టుకుంటారో వాళ్ళు నిండు పసుపు కుంకుమతో ఉంటారని అయితే ఇలా ఇటు పల్లెటూరులో అయితే అంటారు. ఇంక ఈరోజు అయితే పిల్లలకైతే పెట్టేశాను. చాలామంది యూట్యూబ్లో బిర్యానీ ఆకు, కాఫీ పొడి, చెత్త చెత్త ఇంగ్రీడియంట్స్తో అంతా తయారు చేస్తున్నారు. ఎందుకని అన్ని వేస్ట్ చేస్తున్నారు? మనకి గోరంటాకులో చింతపండు, వక్క, నిమ్మకాయ, మజ్జిగ వేసుకుంటేనే ఎర్రగా పండిద్ది. ఆకు మంచిగా ఉంటే ఏ ఆకైనా బాగా పండిద్ది. ఏ చెత్త వేయాల్సిన అవసరం లేదు. మేమైతే ఇంక ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాము, చాలా బాగా పండిద్ది. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా పెట్టేశాక ఇంకా వాళ్ళకి ఒక గంట అయితే కాపలా కూర్చోవాలి. ఎన్ని అబద్ధాలు చెప్తానో, ఎన్ని మాటలు చెప్తానో వాళ్ళని కాసేపు అయితే కూర్చోపెట్టాను. ఇంకా పిల్లలకైతే పెట్టేసరికి అయితే నా చేయి కొంచెం పండిపోయింది, బాగా పండిద్ది. ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా ఒక చేతికైతే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇంక ఈరోజే కదా నేను ఖాళీగా ఉంది, ఒకసారి కూడా పెట్టుకోలేదని అయితే ఇంక ఇప్పుడైతే నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే కడిగేశాను, చాలా బాగా పండింది. ఇంకొంచెం సేపు ఉంచుకున్నట్టయితే బాగుండిద్ది. ఇప్పుడైతే పిల్లలైతే ఆడుకోవాలని అయితే కడిగేశారు. ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకుని పేటకలు తీయాలని అయితే కడిగేశాను. ఇంకా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆషాఢ మాసం తప్పనిసరిగా గోరంటాకు పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.